అందరి వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథాలు తెరచి ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 4వ వాక్యం. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను ఆరాధించి ఆయన్ను హత్తుకొని ఉండవలెను. ఈ వాక్యము ద్వారా ప్రభు మన అందరితో మాట్లాడి సహాయం చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రజలారా, చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం గమనించుదాము. వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడే దేవుడు ఆయన. మోషే పంచకాండాలు రాశారు. మోషే గారు, దైవజనుడైన మోషే గారు పంచకాండాలు, ఆది కాండము, నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. ఈ ద్వితీయోపదేశకానికి ఉన్న మరొక అర్థం ఏంటంటే రెండవ ఉపదేశం. ఏం చెప్పండి ఇది? ద్వితీయ అంటే రెండవ ఉపదేశం. అంటే మీరు గమనించండి, అంతకుముందు చెప్పబడిన మాటలే ఈ గ్రంథంలో మరలా రిపీట్ చేశారు. హల్లెలూయా. ఏమని చెప్పారనంటే, ఇదిగో ఇశ్రాయేలీయులారా, మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడాలి, ఆయనకే భయపడాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించాలి, ఆయన మాట వినాలి, ఆయనను సేవించాలి, ఇదిగో ఆయన హత్తుకోవాలి. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా? రెండు చేతులెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. దేవుని ప్రజలారా, చూడండి ఎన్ని మాటలు ఉన్నాయంటే అక్కడ అన్ని మాటలు ఉన్నాయి. అన్ని మాటలు మనం ఒక్కటైనా చేస్తున్నామా? ఆలోచన చేయాలి ఒకసారి. ఇన్ని మాటలు ఉన్నాయి అక్కడ. ఏది? లోబడి, భయపడి, ఆజ్ఞలను అనుసరించి, ఆయన మాట విని, సేవించి, హత్తుకోవాలి. ఎన్ని మాటలు ఉన్నాయి? మళ్ళీ లెక్క పెట్టండి. లోబడి, భయపడి, ఆజ్ఞలను అనుసరించి, మాట విని, సేవించి, హత్తుకోవాలి. 6 మాటలు. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా? దేవుని ప్రజలారా, ఈ విధంగా మనం కొనసాగుతున్నామా? నిజమే మనం లోబడుతున్నామా? నిజమే మనం దేవునికి భయపడుతున్నామా? ఇదిగో ఆయన మనకి ఆజ్ఞలు ఇచ్చారు కదా, ఆజ్ఞలు అనుసరిస్తున్నామా? అసలు మనం ఆయన మాట వింటున్నామా? దేవుని ప్రజలారా, ఆయన సేవించమని రాస్తుంది కదా, అసలు మనం ఆయన సేవిస్తున్నామా? ఆరాధిస్తున్నామా? ఆయన హత్తుకుని ఉండమని వాక్యం చెప్తా ఉంది కదా, ఆయన మనం హత్తుకుంటున్నామా? హల్లెలూయా. చూడండి, చాలా వరకు ప్రజలు ఎలా ఉన్నారనంటే, ఆదివారం మాత్రమే యేసయ్యా అని హత్తుకుంటారంట. ఆదివారం మాత్రమే యేసయ్యా అని హత్తుకుంటారంట. సోమవారం శనివారం వరకు ఆయన పక్కన పెట్టేస్తారంట. ఒక పాట ఉందండి, ఆదివారం అంటారంట, రావయ్య యేసునాదా నారే 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 రావయ్య యేసునాదా అని పాడతారంట. ఎప్పుడు చెప్పండి? ఆదివారం. సోమవారం నుంచి పావయ్య యేసునాదా, మరలా ఆదివారం కలుసుకుందాము. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా? దేవుని అలాంటి భక్తి వల్ల మనకి ఒరిగేది ఏమి ఉండదండి. యథార్థంగా చెప్తున్నాను, అలాంటి భక్తి వల్ల మనకి ఒరిగేది ఏముండదు. నిత్యము మనం ఆయన హత్తుకొని ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. నేను చాలా క్లుప్తంగా కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను, చాలా క్లుప్తంగా. ఎందుకంటే ఈరోజు మనకి బల్ల ఉంటుంది కనుక. దేవుని ప్రజలారా, ఆ బల్ల కొరకు మిమ్మల్ని సిద్ధపరుస్తాను. గమనించండి, ఆలోచించండి. అక్కడ రాయబడిన మాటల్లో ఒకటి లోబడమని చెప్తుంది వాక్యము, రెండవది భయపడని చెప్తుంది. దేవుని ప్రజలారా, మన దేవుడు కూడానండి ఆయన విశ్రాంతి దినాన్ని, లేకపోతే పునరుద్ధరణ ఆదివారాన్ని ఆయన ఆశీర్వదించాడని రాయబడింది వాక్యంలో. హల్లెలూయా. ఈ విశ్రాంతి దినాన్ని, ఈ పరిశుద్ధ ఆదివారాన్ని దేవుడు ప్రతిష్ఠించాడు, పరిశుద్ధపరిచాడు, ఆశీర్వదించాడు. దేవుని ప్రజలారా, శ్రేష్టమైన దీవెనలు, ఆశీర్వాదాలు ఎక్కడున్నాయంటే దేవుని సన్నిధిలో ఉన్నాయి. హల్లెలూయా. చూడండి, ప్రధానమైన ఆజ్ఞల్లో, కొన్ని ఆజ్ఞల్లో 10 ఆజ్ఞల ఒక ఆజ్ఞ ఏమనంటే, ఇదిగో మీరు 6 దినాలు కష్టపడి పని చేసుకోండి, 7వ దినం ఆయనకు విశ్రాంతి దినము. అంటే ఆయన స్తుతించే రోజు, ఆరాధించే రోజు అది.
ఇది మనుషులు పెట్టుకున్నది కాదండి, మనుషులు ఏర్పాటు చేసుకుంది కాదు, మనుషులు కల్పించిన పద్ధతులు కాదు ఇవి. దేవుడే, ఇదిగో మీరు ఒక దినాన నన్ను ఆరాధించాలి, మీకు ఇచ్చిన 7 దినముల్లో 6 దినాలు మీరు పని చేసుకోండి, మీ పనులు మీరు చేసుకొని కష్టపడండి. 7వ దినాన ఆ రోజున నన్ను ఆరాధించండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజలు ఆ ఆజ్ఞను మనము అనుసరించాలి. సరే చూడండి, మీరు గమనించండి, మనకు లోకంలో అమ్మఒడి ఉంది. ఏముంది? అమ్మఒడి ఉంది, నాన్నబడి ఉంది. ఏ బడి? నాన్నబడి. దేవుని ప్రజల లోకంలో కొన్ని రకాల బడులు ఉన్నాయి. అమ్మఒడి, నాన్నబడి, తల్లి ఒడి, ఇంకా చాలా నాడు నేడు, మనబడి. ఏ బడి చెప్పండి? మనబడి. ఇవన్నీ కూడా లోకంలో ఉన్న కార్యక్రమాలు. దేవుని ప్రజల అలాగే బైబిల్ గ్రంథంలో కూడా కొన్ని బడులు ఉన్నాయి. కొన్ని బడులు, ఒకటి లోబడి, భయపడి, దేవుని ప్రజల కడగబడి. ఏం చేయాలి చెప్పండి? కడగబడి. ఇంకోటి ఉందండి, కడగబడి, విరగబడాలి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. చాలా బడులు ఉన్నాయి, అవన్నీ మనకు వద్దు. 4 చెప్తాను, 4 జ్ఞాపకం చేస్తాను, మిమ్మల్ని బల్ల కొరకు సిద్ధపరుస్తాను. దేవుని ప్రజలు ఈ 4 మీరు గుర్తుపెట్టుకోండి. 4 రకాల బడులు. ఒకటి లోబడి, రెండవది భయపడి, దేవుని ప్రజల మూడవది కడగబడి, అదో బడి. ఆ తర్వాత విరగబడి. హల్లెలూయా, స్తోత్రం చెప్పాలి. ఒక్కొక్కటి మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని ప్రజల మన దేవునికి మనము లోబడాలండి. ఎందుకు లోబడాలంటే ఆయన దేవుడు, మనం ఆయన ప్రజలం. ఆయన ఆకాశమందు ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. దేవుని ప్రజల ఆయన కృప చూపితేనే మనం బ్రతకగలుగుతున్నాం, ఆయన దయచేతనే మనము జీవించగలుగుతున్నాం. హల్లెలూయా. అందుకని మనం దేవునికి లోబడాలి. లోబడటం అంటే ఏంటి? దేవుని ప్రజారా, ఆయన మనకి ఏమైతే ఆజ్ఞాపించారో, ఆయన మనకి ఏమైతే చెప్పారో ఆ ప్రకారంగా జీవించడమే లోబడడం. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెబుదామా? మనం దేవునికి లోబడాలి. దేవుని ప్రజలు దేవునికి లోబడటం వల్ల కలిగే ఆశీర్వాదాలు, దీవెనలు కోకోలలుగా ఉన్నాయి. చూడండి, అబ్రహామును దేవుడు పిలిచాడు, ఆ పిలుపుకు లోబడ్డాడు. హల్లెలూయా, స్తోత్రం చెబుదామా? సౌలు క్రూరుడుగా, హింసకునిగా, దూషకునిగా ఉన్నప్పుడు అతడు దేవుని దర్శిస్తే ఆ దర్శనానికి లోబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు చాలాసార్లు పత్రికలో మాట్లాడుతూ, ఇదిగో నాకు ఆ రోజు కలిగిన ఆ దర్శనానికి నేను లోబడ్డాను అంటాడు. ఏ దర్శనానికి? దమస్కు మార్గంలో దేవుడు అతను దర్శించి ఒక దర్శనం ఇచ్చాడు, ఆ దర్శనానికి లోబడి జీవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రజలు మనము దేవునికి లోబడితే కలిగే ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి. ఈరోజు ప్రజలు ఆశీర్వాదాలు పొందలేకపోతున్నారు. ఇదిగో ఆశీర్వదించే దేవుని దగ్గరకు వచ్చినా, ఆశీర్వించే స్థలానికి దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చినా ఆశీర్వాదాన్ని ఎందుకు పొందలేకపోతున్నారు? దేవుడు అనుగ్రహించే సమాధానాన్ని, సంతోషాన్ని ఎందుకు అనుభవించలేకపోతున్నారంటే గల కారణం లోబడకపోవడం. హల్లెలూయా. విధేయులు కాకపోవడం. దేవుని ప్రజలారా, దేవుడు యొక్క మాటకి ఆయన మనకి ఏం చెప్తున్నాడు, మనం ఏం చేస్తున్నాం, ఇలా మనం చేయొచ్చా, ఇలా మనం మాట్లాడవచ్చా, ఇలా మనం దేవుని ప్రజలారా ఈ విధంగా మనం ఆలోచించవచ్చా, ఈ విధంగా ప్రతిదీ వాక్యాన్ని టాలీ చేసుకుంటూ మనం ముందు కొనసాగుతున్నప్పుడు, వాక్యం అనే అర్థంలో మనం చూసుకొని మనం పరిశీలన చేసుకున్నప్పుడు దేవుని ప్రజలారా మనకి కలిగే దీవెన అంత ఇంత కాదు, శ్రేష్టమైన దీవెనలు పరలోకం నుంచి నా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. లోబడాలి. ఒకవేళ లోబడకపోతే ఏంటయ్యా పాస్టర్ గారు, మేము లోబడమయ్యా, ఏం చేస్తావు? హల్లెలూయా, స్తోత్రం చెప్పాలి. దేవుని ప్రజలారా, నేను లోబడనయ్యా అని అంటే ఏం చేస్తాం? వాక్యంలో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేసేస్తాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి ఒకసారి గమనించండి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 1వ వాక్యం చూడండి ఒకసారి. లోబడకపోతే కలిగే నష్టాలు, లోబడకపోతే యెహోవా వాక్కు ఇదే, లోబడకపోతే శ్రమ. లోబడకపోతే ఏం చెప్పండి? శ్రమ. దేవుని ప్రజలారా గమనించండి, ఆలోచించండి. సామెతల గ్రంథము 29వ అధ్యాయం 1వ వాక్యం కూడా చూడండి ఒకసారి త్వరగా. సామెతల గ్రంథము
29వ అధ్యాయం 1వ వాక్యం. ఎన్నిసార్లు గద్దించినను లోబడకపోతే దేవుని ప్రజరా అతడు శాపానికి గురైపోతాడు. వాక్యం చెప్తా ఉంది. శాపానికి గురైపోతాడు లోబడకపోతే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజరా లోబడకపోతే శ్రమ లోబడకపోతే కలిగే నష్టాలు ఏంటంటే దేవుని ప్రజరా శాపానికి మనం గురైపోతున్న వాక్యం చెప్తా ఉంది. ఇశ్రాయేలీలండి, వినండి. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి ఆ చెరలో నుంచి బయటకు వచ్చిన తర్వాత నా దేవుడు వాళ్ళని పాలు తేనె ప్రవహించే దేశం నడిపిస్తానని చెప్పి వాగ్దానం చేసి ఆ వాగ్దాన భూమి వైపు, ఆ వాగ్దాన దేశం వైపు వారు నడిపిస్తూ ఉంటే అడుగడుగున దేవుని వైపు వాళ్ళు, దేవుని ప్రజరా ఆ దేవుని మీద వాళ్ళు తిరుగుబాటు చేశారు తప్ప కానీ ఎక్కడ లోబడలేదు. ఒకసారి యేసయ్య ఏమన్నాడంటేనండి, తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు ఏమన్నాడంటే, మోషే ఇదిగో మీరు లోబడిన వాళ్ళ ప్రజలయ్యా, ఒక్కసారి నువ్వు అడ్డు తప్పుకో, ఒక్కసారి నువ్వు పక్క తప్పుకో. వారు లోబడిన వాళ్ళ ప్రజలు కనుక నేను వారిని దహించి వేస్తాను, వాళ్ళని కాల్చి వేస్తాను. మోషే ఒక్కసారి నువ్వు పక్క తప్పుకో అంటే దేవుని ప్రజలు మోషే దేవుని అసలు అడ్డుపడ్డాడంటండి. ఏం చేసి తెలుసా మోషే ఏమన్నాడు తెలుసా అండి? మోషే అయ్యా నీవు గనక ఈ అరణ్యంలో చంపేస్తే అప్పుడు ఐగుప్తులు ఏమనుకుంటారు తెలుసా? ఆ దేవుడు అరణ్యంలో తీసుకెళ్ళి అక్కడ చంపేశాడు అని అంటారు. హల్లెలూయా. ఏమంటారు చెప్పండి? అది కాదు, దేవుడు అరణ్యంలో తీసుకెళ్ళి అక్కడ చంపేశాడు అని అంటారు. యేసయ్య ఆ నింద నీకెందుకు నాయనా, దయచేసి వీళ్ళని ఏమనొద్దు, వీళ్ళ మీదకి కనుక నువ్వేమైనా శిక్ష పంపిస్తే జీవగ్రంథం నా పేరు తీసేయ్. హల్లెలూయా. చూడండి, దేవుని సన్నిధిలో మోషే ఏం చేశాడంటే అడ్డుపడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజల మోషే అడ్డుపడటాన్ని బట్టి వాళ్ళు లోబడకపోయినా దేవుడు మరలా తన కోపాన్ని అణుచుకొని మరలా వాళ్ళు నడిపించడం మొదలుపెట్టాడు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దేవుని ప్రజరా లోబడని వాళ్ళని ప్రజలకంటే శ్రమ, లోబడిన వాళ్ళని ప్రజలకి శ్రమ. దేవుని ప్రజరా మోషే ఆ రోజున అడ్డుపడకపోతే ఇశ్రాయేల్ అందరూ ఆ అరణ్యంలోనే చనిపోయేవారు. నా దేవుని ప్రజరా మీరు బాగా గమనించాలి, వాక్యాన్ని అర్థం చేసుకోండి. మనం లోబడితే దాని ద్వారా కలిగే దీవెనలు చాలా ఉన్నాయి. లోబడలేదు కనుక దేవుడు మరొక మాట అన్నారు వాళ్ళతో, ఇశ్రాయేలుతో ఏమన్నారంటే, మోషే మీరు లోబడనోళ్ళనే ప్రజలు కనుక నేను మీతో కూడా రాను. హల్లెలూయా. ఒకసారి ఆ వాక్య భాగంగా చదువుకుందామా? నిర్గమాకాండము 38వ అధ్యాయం 3వ వాక్యం చూడండి ఒకసారి. నిర్గమాకాండం 38 3వ వాక్యం. 38 కాదు, 33 మీరు లోబడనోళ్ళని ప్రజలు కనుక నేను మీతో కూడా, చూడండి, లోబడకపోతేనంటే దేవుడు వాళ్ళతో కూడా రాడు. మీరు బాగా గమనించాలి. అమ్మ తల పైకి ఎత్తండి, బాగా వినండి. మనము దేవునికి లోబడకపోతే ఒకటి శ్రమ, కష్టాలు, నష్టాలు. ఆయన మనతో కూడా రాడు. దేవుని ప్రజలు ఆయన మనతో రాకపోతే ఏమైపోద్ది అనుకుంటారేమో. ఆయన మనతో రాకపోతే మనకు క్షేమము ఉండదు. నా దేవుని ప్రజరా ఆయన మనతో కూడా రావాలి, ఆయన మనతో కూడా ఉండాలని అంటే మనం దేవునికి లోబడాలి. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా? అప్పుడు వెంటనే మోషే ప్రార్థన చేస్తాడు, దేవా నీ సన్నిధి మాతో రాకపోతే మేము ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా ముందుకి వెయ్యం. నువ్వు దయచేసి మాతో కూడా రావాలని ప్రార్థన చేసినప్పుడు దేవుని ప్రజరా ఆశ్చర్యంగా దేవుడు మరలా వాళ్ళతో నడవడం మొదలుపెట్టాడు. వారి యాత్ర కొనసాగించుకుంటా పాలు తేనె ప్రవహించే దేశం వైపు వాళ్ళు అడుగులు వేసుకుంటా కొనసాగారు. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నా దేవుడు లోబడిన వాళ్ళ ప్రజల వైపు దినమంతా ఆయన చేతులు చాపుతూనే ఉన్నాడు. ఏమంటే లోబడిన వాళ్ళ ప్రజల వైపు ఆయన దినమంతా కూడా చేతులు చాపుతానే ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. ఒక తండ్రికి 2 బిడ్డలు, ఒక బిడ్డ తప్పిపోయాడు, దూరదేశం వెళ్ళిపోయాడు. దేవుని ఆ తండ్రి చేతులు చాచి దేవుని ప్రజలు ఆ బిడ్డ కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. దేవుని ప్రజరా అక్కడ రాయబడింది, బుద్ధి వచ్చినప్పుడు ఆ కుమారుడు అనుకున్నాడంట, నేను మరలా నా తండ్రి ఇంటికి వెళ్తాను అని అనుకున్నాడంటే. దేవుని ప్రజరా అతను అనుకోవడమే ఆలస్యం. మరలా ఇంటి వైపు అడుగులు వేయడం మొదలుపెట్టాడు. అతడు
ఇంకా ఇంటి దగ్గరికి రాకుండానే తండ్రి ఆ బిడ్డను చూసి పరిగెత్తుకుని వెళ్ళి ఆ బిడ్డను కౌగిలించుకున్నాడు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దేవుని ప్రజారా, మనం లోబడతామని చెప్పి మన కొరకు ఎదురు చూస్తున్న గొప్ప దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. లోబడనోళ్ళని ప్రజల వైపు ఆయన దినమంతా చేతులు చాపుచు నీ కొరకు ఎదురు చూస్తున్న దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైన ప్రేమ తెలుసండి. ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైన ప్రేమ అంటే నీ కొరకు ఎదురు చూసే ప్రేమ. హల్లెలూయా. నీవు నశించిపోవడానికి ఇష్టమ లేక, నీవు శాపానికి గురైపోవడానికి ఇష్టమ లేక, నీవు శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు భరించడం ఆయనకి ఇష్టము లేక, నా దేవుని ప్రజారా, ఆయన నీ కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. నీవు గనక దేవుని ప్రజారా తండ్రి ఇంటికి రాగలిగితే, తండ్రి ఇంటికి దేవుని సన్నిధికి రాగలిగితే, ఆయనకు నీవు లోబడగలిగితే, నా దేవుని ప్రజారా ఆయన పరిగెత్తుకుని వచ్చి నిన్ను కౌగలించుకుంటాడు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. 2 చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆయనకు మనము లోబడాలి. అబ్రహాము దేవునికి లోబడ్డాడండి. అబ్రహామును దేవుడు ఎంతగా ఆశ్రయించాడు తెలుసా అండి? భూమి మీద ఉన్న సమస్త వంశములు అబ్రహాము మూలంగానే ఆశ్రయించబడ్డాయి. హల్లెలూయా. ఇప్పటికి భూమి మీద దేవుని ప్రజారా క్రైస్తవులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, 3వది అన్యులు ఉన్నారు. చూడండి, మీరు గమనించండి. క్రైస్తవులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, అన్యులు ఉన్నారు. వీళ్ళందరికీ తండ్రి ఎవరు తెలుసా అండి? అబ్రహాం. హల్లెలూయా. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. కొంతమంది షారా సంతానం, కొంతమంది హాగర్ సంతానం, కొంతమంది కెతూరా సంతానం. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. దేవుని ప్రజారా, వీళ్ళందరికీ తండ్రి ఎవరంటే అబ్రహాం. అబ్రహాం అనే దేవుడు అనేక జనములకు తండ్రిగా, అనేక వంశాలు అతని మూలముగా దీవించబడడానికి గల కారకుడయ్యాడు. ఎందుకంటే అబ్రహాము దేవునికి లోబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా దేవుని ప్రజలు దేవునికి లోబడితే దాని ద్వారా నీవు నీ భవిష్యత్తులో దేవుని ప్రజలు నువ్వు ఆశీర్వాదాన్ని చూడగలుగుతావు. ఆమేన్. హల్లెలూయా. 2వ బడి అని చెప్పండి. 2వది, 1 లోబడి, 2వది అదో బడి. ఆ బడిలో మనం దేవునికి భయపడాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చేతెత్తి స్తోత్రం చెబుదామా? ఆదికాండము 28 15 వాక్యం చూడండి ఒకసారి. ఆదికాండము 28 15 వాక్యం. అమ్మ, ఆదికాండం 28 15. అమ్మా, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతాను. అమ్మ, దానికంటే ముందు ఒక మాట ఉండొచ్చు చూడండి ఒకసారి. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియపోయిన అనుకొని, అదిగో మీరు గమనించండి, యాకోబు భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవని ఇదే 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 ఇదే. నా దేవుని ప్రజారా, మనము దేవునికి భయపడాలి, మరొకటి ఆయన సన్నిధికి భయపడాలి. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దేవుని సన్నిధికి మనం భయపడాలి. అందుకనే ప్రసంగి గ్రంథకర్త రాస్తాడు, మహాజ్ఞాని సొలొమోను రాస్తూ అంటారు, ఇదిగో నీవు నీ దేవుని మందిరానికి పోయినప్పుడు ఎలా పడితే అలా మీరు వెళ్ళకూడదు. నీ దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా. అంటే మనం వెళ్ళేది ఎక్కడికి? పార్క్కి వెళ్తున్నామా, మార్కెట్కి వెళ్తున్నామా, లేకపోతే ప్లే గ్రౌండ్కి వెళ్తున్నామా? దేవుని ప్రజల దేవుని సన్నిధి ఆట స్థలము కాదు. దేవుని సన్నిధి దేవుని సంత మార్కెట్ కాదు. హల్లెలూయా. ఎందుకో తెలుసా అండి? నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఆ భయము నీ గుండెలో ఎప్పుడైతే కలుగుతుందో ఆ భయమును బట్టి నా దేవుడిని ఆశ్రయించడం మొదలు పెడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సన్నిధికి మనం భయపడాలి. చూడండి, అందరూ ఒక్క తల మీద ముసుకుందా, అది జారిపోతూ ఉంటాయి. హల్లెలూయా. ఇప్పుడు సర్దేసుకుంటున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని ప్రజరా, ఆ ఆరాధన అయ్యేటంత వరకు కనీసం ఒక పిన్నిస్ పెట్టుకోవడం కానీ, లేకపోతే ఏదో ఒకటి ఆ తల మీద ముసుగు వేసుకొని
దేవుని ప్రజారా, దానికి రెండు అర్థాలు ఉన్నాయి. ఆత్మీయ అర్థం కూడా ఉంది. స్తోత్రం చెబుదామా గట్టిగా? హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా అండి? ఒకవేళ మీకు ముసుగు వేసుకోవడం కష్టమైతే జుట్టు కత్తిరించేసుకోండి అని ఉంది బైబిల్లో. మీరు బోడుగుండు చేసేసుకోండి అని ఉంది బైబిల్లో. హల్లెలూయా. కానీ పురుషుడు తల మీద ముసుగు వేసుకోకూడదు, స్త్రీ తల మీద ముసుగు వేసుకోవాలి. బైబిల్లో రాయబడి కొరింథీయుల అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన ఆ సంఘానికి చెప్తూ మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. కనుక దేవుని ప్రజారా, భయభక్తులు కలిగేది దేవుని సన్నిధి ఆరాధన అయ్యేటంత వరకన్నా మనం భయభక్తులతో ఉంటే ఆ తర్వాత స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. దేవునికి మనము భయపడాలి. ఒక బడి, ఇది ఒక పాఠశాల. ఈ పాఠశాల మనం నేర్చుకుంటా ఉన్నాం. దేవుని ప్రజారా, యేసయ్య అంటారు ఒక మాట, ఇదిగో నేను సాత్వికుడను. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఎవరు చెప్పండి? సాత్వికుడు, దీన మనసు కలవాడను. ఇదిగో మీ మీద నా కాడెత్తుకొని నా దగ్గర నేర్చుకోండి. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా గట్టిగా? దేవుని పాఠశాలలో, దేవుని బయలులో మనము నేర్చుకోగలిగితే దేవుని ప్రజరా, ఏ విధంగా భయభక్తులు కలిగి ఉండాలో, ఏ విధంగా భయపడాలో ఆ విధంగా మనం నేర్చుకోగలిగితే మనము భయపడుటని బట్టి దేవుడు ఆశ్రయించడం మొదలు పెడతాడు. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా? యెషయా గ్రంథంలో ఉంటుంది, యెహోవా యందలి భయము వారికి ఐశ్వర్యం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక దేవుని ప్రజలు భయభక్తులు కలిగి ప్రభువుని ఆరాధించండి, ప్రభువుని స్తుతించండి. ఆయన సన్నిధికి భయపడాలి. దేవుని ప్రజరా, ఆయనకు భయపడాలి, ఆయన మాటకు మనం భయపడాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ విధంగా మనం కొనసాగుతున్నప్పుడు దేవుని ప్రజరా, దాని ద్వారా మనకు వచ్చే దీవెన ఆశీర్వాదాలు, చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. చాలాసార్లు మనము దేవునికి భయపడమండి, దెయ్యానికి భయపడతాం. అవునా కాదా చెప్పండి? దేవునికి భయపడే వాళ్ళు తక్కువ, దెయ్యానికైతే అది కొరుకు తినేద్దేమో అని. దేవుడు ఏం చెప్తున్నా, దెయ్యానికి భయపడద్దు నాయన, సాతాను కూడా తలకనే చెదకొట్టేసాను, సాతాను గారి తలకనే చెదకొట్టేస్తే మీరు వాటికి భయపడొద్దు అంటాడు ఆయన. కానీ మనోళ్ళు ఆ దయ్యానికి భయపడతారు. నేను మొన్న యూట్యూబ్లో, వాట్సాప్లో ఒకటి చూశాను. పిల్లవాడికి టీచర్ పాఠం చెప్తా ఉంది. ఏమనంటే, అమ్మ మొదటి దైవము, ఆడు చెప్తాడు అమ్మ మొదటి దెయ్యము. వాడు ఏం చెప్తాడు అంటే, 4 తిరక్క వాడికి, చిన్నపిల్లడు కదా, అమ్మ మొదటి దెయ్యం అంటే ఆ టీచర్ పాపం వాడి నోటితో చెప్పించాలని, ఒరే దెయ్యం కాదురా దైవము. హల్లెలూయా. ఇంకా టీచర్ కోపం చేసి, ఒరే నువ్వే పెద్ద దెయ్యం పోరా. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. దేవుని ప్రజలు గమనించండి, ఆలోచించండి. మనం సాధారణంగా పరిస్థితులకు భయపడుతూ ఉంటాం. అవును కదండి? మన చుట్టూ ఉన్న పరిస్థితులకు భయపడుతూ ఉంటాం. రోగాలకి, అనారోగ్యాలకు భయపడతాం. ఎక్కడన్నా పొరపాటు ఈ పక్కన కన్నా నొప్పి వచ్చి, ఈ పక్కన నొప్పి వచ్చిన దేవుని ప్రజలు అమ్మో గుండుపోటు వచ్చేస్తుందేమని భయమే. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. దేవుని ప్రజలు నేను అంటాను, మన జీవము ఆయన కృపలో దాచబడి ఉంది. హల్లెలూయా. మన ప్రాణము ఆయన సన్నిధిలో దాచబడి ఉంది. హల్లెలూయా. మన జీవం ఆయన దగ్గర దాచబడి ఉంది కనుక మనం భయపడవలసిన అవసరం లేదు. ప్రాణాల గురించి భయపడాల్సిన అవసరము లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మరి దేనికి భయపడాలంటే ఆయన సన్నిధికి భయపడాలి, ఆయన మాటకు, ఆయన వాక్కుకు మనం భయపడాలి. ఆయన మాట. దేవుని ఒకరోజు రూపాంతర కొండ మీద యేసయ్య రూపాంతరం చెందుతూ ఉంటే, దాని ఆ రూపాంతర కొండ మీద జరిగిన సంఘటన ఏంటంటే, అక్కడికి పేతురు, యోహాన్ని, అక్కడికి దేవుడు వాళ్ళ శిష్యుల్ని వెంట పెట్టుకుని వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ రూపాంతరం చెందుతూ ఉంటే, దాని ప్రజలు ప్రార్థన చేసుకుంటూ ఉంటే, అక్కడికి మోషే, ఏలియా ఆ కొండ మీదకి దిగి వచ్చారు. ఆ కొండ మీదకి దిగి వస్తే దేవుని ప్రజలు వాళ్ళు దిగి వచ్చారు. దిగి రావడంతో పేతురు వెంటనే ఒక మాట అంటాడు. ఏమనంటే, అయ్యా ఈ స్థలం చాలా బాగుంది, మనం ఇక్కడ ఉండిపోవడం మంచిది. ఇంకా ఇంటికి వెళ్తే ఆ పిల్లంపేటలో భార్య బాధలు కష్టాలు ఎందుకయ్యా, ఇక్కడ ఉండిపోతే మంచిది అయ్యా, ఇక్కడ ఉండిపోదాం. ఇదిగో నీకో పర్ణశాల, ఆయనకో పర్ణశాల, మాకో పర్ణశాల కట్టేసుకుంటాం అన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇంతలో ఏం జరిగిందంటే, ఆకాశం ఒక శబ్దం వినపడింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనకు మీరు లోబడాలి. హల్లెలూయా. ఈయన నా ప్రియ కుమారుడు, ఆయన మాట మీరు వినాలి. హల్లెలూయా. ఆకాశంలో ఒక శబ్దం వినపడితే వీళ్ళు అంటారు,
యేసయ్యా ఉరిమిందేంటి నాయన అన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అక్కడ అలాగే ఉందండి. యేసయ్యా ఉరిమింది ఏంటి నాయన అంటే ఉరుము కాదు నాయన, ఆయన మాట ఉరుము శబ్దంలాగా ఉంటుంది. హల్లెలూయా. ఆయన మాట కంటే బండరాలే బ్రద్దలైపోతాయంట. స్తోత్రం చెబుదామా. ఆయన మాట కొండలు కూడా కదిలిపోతాయి, పర్వతాలు కదిలిపోతాయి. మనుషులు కదలట్లేదండి బాబు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. నా దేవుని ప్రజరా, ఆయనకు మనం భయపడగలిగితే దాని ద్వారా కలిగే ఆశీర్వాదాలు, దీవెనలు చాలా ఉన్నాయి. కనుక దేవుని సన్నిధికి భయపడండి, ఆయన మాటకి మరొక మాట చెప్పేస్తాను. దేవుని ప్రజరా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:11 మూడో మాట ఏంటంటే కడగబడి. ఏం చెప్పండి? మొదటి పత్రిక కొరింథీ సంఘం రాసిన మొదటి పత్రిక 6:11 మీలో కొందరు అలాంటి వారే ఉన్నారు, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి, మీరు పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడ్డారు. హల్లెలూయా. దేవుని ప్రజరా, అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో మీరు కడగబడాలి. అమ్మా, మీరు కడగబడాలి. మన ఆత్మ కడగబడాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ఆత్మ కడగబడకపోతే దేవుని ప్రజలారా, ఆ మలినముతోనే, ఆ యొక్క అపవిత్రతతోనే మన యొక్క ఆత్మ ఉన్నట్లయితే, అందుకని ఆ కొరింథీ రాసిన మరొక పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇదిగో మీ శరీరానికి, మీ ఆత్మకి కలిగిన కల్మషాన్ని మీరు కడుగు వేసుకోవాలి. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా. దేవుని ప్రజలారా, మన ఆత్మ చాలా విలువైనది. దేవుడు మనకిచ్చిన ఈ ఆత్మ దీపము చాలా విలువైనది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. కనుక ఈ ఆత్మను మనము కడిగి వేసుకోవాలి. ఆత్మనంటే దేవుని ప్రజరా, హృదయం కడుక్కోవాలి. ప్రైజ్ ద లార్డ్. మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి, కడిగి వేసుకోవాలి. అప్పుడు మనం పరిశుద్ధపరచబడతాం, అప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడతాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెబుదామా. దేవుని ప్రజరా, ఆయన ఎప్పుడో 2025 సంవత్సరాల క్రితమే శిలువలో తన ప్రాణం పెట్టి మన పాపములన్నీ కడిగేశాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఆయన ఎప్పుడో కడిగేశాడు. అయితే ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని తెలుసా? దేవుని ప్రజరా, ఆయన ఎదుట మనము చేసిన ప్రతి దోషమును మనము కడుక్కోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చేతెత్తి గట్టిగా స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి ఒకసారి. సరే, దానికంటే ముందు సామెతల గ్రంథం రండి ఒకసారి. సామెతల గ్రంథము త్వరగా వాక్యంలోకి వెళ్దాం. సామెతల గ్రంథము 30:12 సామెతల గ్రంథం 30:12 తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాల్యము నుండి కడగబడని. అక్కడ తరం ఉందండి అమ్మా. ఆ తరం ఎలాంటి తరం అంటే, వాళ్ళు తమ దృష్టికి తామే శుద్ధులు అనుకుంటారంట, తమ దృష్టికి తామే నీతిమంతులు అనుకుంటారు, తమ దృష్టికి తామే భక్తులు అనుకుంటారంట. హల్లెలూయా. 30:12 అక్కడ కొన్ని తరాలు ఉన్నాయండి, కొన్ని తరాలు. ఒక తరం ఎలాంటి తరం అంటే, తమ దృష్టికి తాము శుద్ధులైపోయాం అనుకుంటారంట. కడగబడని తరం. ఆ తరం కడగబడరు, కడుక్కోవక్కర్లేదు అంటారు. ఆయన కడిగేశాడు, మనం కడుక్కోకలేదు అంటారు. దేవుని ప్రజరా, స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. అక్కడ 2-3 తరాలు ఉన్నాయండి. రాత్రి నేను ధ్యానిస్తూ ఉంటే, తల్లిదండ్రులు దీవించిన తరం ఒక తరం ఉంది. తల్లిదండ్రులు దీవించారంట. ఆ తల్లిదండ్రులు దీవించడం కాదు, బిడ్డలే చూడండి ఒకసారి. అది కూడా చదవండి, పైన చదవండి కొంచెం అమ్మా. ఆ తల్లిదండ్రులు శపిస్తారు. చూడండి అక్కడ గమనించండి, తల్లిదండ్రులు శపించే తరం ఒక తరం ఉందట. మరొక తరం కింద చదవండి మరి. ఆ చదివేసరికి దాని కింద కూడా అదొక తరం. దేవుని ప్రజలు అదొక తరం. ఏ తరం అంటే, ఆ తరంలో ఉన్న వాళ్ళందరికీ కళ్ళు నెత్తి మీదకి వస్తాయట. బాగా గమనించాలి, ఆలోచించాలి. దేవుని ప్రజరా, ఇక ఈ వ్యక్తి ఎలాంటి పనులు చేస్తాడంటే, ఇక కింద చూడడు, ఇక ఎంతసేపు పై చూపే తప్ప కింద చూపు ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. కన్నులు నెత్తికొచ్చిన గర్వము,
గర్వాన్ని కంఠహారముల వల్ల ధరిస్తారట. అదొక తరము. చూడండి అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. తల్లిదండ్రులు శపించే తరం ఒక తరం ఉన్నారు, కనులు నెత్తికొచ్చిన తరం ఒక తరం ఉన్నారు, దేవుని ప్రజలు కడగబడని తరం ఒక తరం ఉన్నారు. ఇంకో మాట కూడా ఉందా అమ్మా? అబ్బాబ్బాబ్బాబ్బా, వాళ్ళ పళ్ళు అంటే కత్తుల్లాగా ఉంటాయట. స్తోత్రం చెప్పాలి. ఇక వారు నోట్లో పడ్డామంటే మిఠాయి నవ్వులేస్తారు అంతే. స్తోత్రం చెప్పాలి. పొరపాటున వాళ్ళ నోట్లో మనం పడకూడదుము గాక. ఆమేన్ చెప్పండి. చేతులైతే ఆమేన్ చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. యేసయ్యా స్తోత్రం అని చెప్పండి. యేసయ్యా స్తోత్రం. హల్లెలూయా. గర్జించు సింహం వలె వాడు ఎవరిని మృంగుదామా అని చూస్తున్నాడు. వాడి పళ్ళు, సాతానుగాడి పళ్ళు బాణాల్లాగా కత్తుల్లాగా ఉంటాయి అంటాడు. కనుక నా దేవుని ప్రజరా చూడండి, ఇన్ని తరాలు ఉన్నాయి. అయితే మనం ఏ తరంలో ఉన్నాం? ఈ కొరింథీ సంఘానికి రాసిన పత్రికలో ఆత్మను కడుగు వేసుకునే, హృదయాన్ని శుద్ధి చేసుకునే తరంలో మనం ఉన్నామా? లేకపోతే దేవుని ప్రజలారా ఏ తరంలో మనం ఉన్నాం? ఒకసారి ఆలోచన చేయండి. చేతులైతే స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజలు ఒకరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేశారంటే, వినండి. యేసు ప్రభు ఒకరోజు ఏం చేశారంటే, దేవుని ప్రజల శిష్యులందరూ ఇలాగే బలారాధనలో కూర్చున్నారు. బలారాధన జరుగుతూ ఉంది. అదిగో బల్ల మీద రొట్టె ద్రాక్షారసం పెట్టారు. ఆ బల్ల చుట్టూ కూడా శిష్యులు 12 మంది శిష్యులు కూర్చున్నారు. కూర్చున్న తర్వాత యేసు ప్రభు ఏం చేశారంటే, ఒక తువాలు తీసుకొని ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ప్రతి శిష్యుని పాదాలు కడుగుతూ ఉన్నారు. అమ్మ మీరు బాగా గమనించండి. యేసయ్య ప్రతి శిష్యుని పాదాలు కడుగుతూ ఉన్నారు. మీరు గమనించాలి. దేవుడు ఒక మనిషి పాదాలు కడగడం ఏంటి? ఆలోచించాలి కదండి. ఆయనేమో దేవుడు, మనమేమో మనుషులం. దేవుని ప్రజల ప్రతి వ్యక్తి పాదాలు కడుగుతా ఉంటే పేతురు, పెద్దన్నయ్య, మనందరికి పెద్దన్నయ్య పేతురు దగ్గరకు వచ్చేసరికి దేవుని ప్రజల పేతురు అనే ఒక మాట అంటారు. అయ్యా, నా పాదాలు నువ్వు కడగకూడదు, నువ్వు దేవుడివి, నా పాదాలు నువ్వు కడగకూడదు అని అంటూ ఉంటే అప్పుడు యేసయ్య అన్నారు, ఆ మాట చదవండి. యోహాను రాసిన శుభవార్త 13:7 వాక్యం. యోహాను రాసిన శుభవార్త 13:7. అందుకు యేసయ్య, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు నాయనా, తెలుసుకుంటావు. అప్పుడు పేతురు, నీవెన్నడును నా పాదములు కడగరాదని ఆయనతో అన్నాడు. అందుకు యేసు, నేను నిన్ను కడగకపోతే నాతో నీకు పాలు పంపులు ఉండవు నాయన అని చెప్పారు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. దేవుని ప్రజరా, ఆయన గనక మనల్ని కడగకపోతే మనకి ఆయనకి మధ్య పాలు పంపులు అనేవి ఉండవు. హల్లెలూయా. దేవుని ప్రజరా, మనల్ని మనం కడిగి వేసుకోవాలి. మన దేహాన్ని, మన తలంపులు, మన హృదయము. ఈ దేహము దేవుని ఆలయము గనక ఈ దేహాన్ని, తలంపులు, దేవుని ప్రజల సమస్తాన్ని, ఆత్మ కలిగిన కల్మషాన్ని మనం కడిగి వేసుకోవాలి. ఇదిగో కడిగి వేసుకోవడానికే ప్రతి ఆదివారం ఆయన సన్నిధిలో ఇదిగో దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చారు. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా గట్టిగా. హల్లెలూయా. ఒకవేళ శుద్ధి చేయబడకుండా, కడగబడకుండా, మొన్న ఒక మాట చెప్పాను. పిల్లవాడు బురదలో ఆడేసి ఈ తలంట ఇసుక పోసేసుకొని ఒంటి నిండా బురద చేసేసుకొని వచ్చాడండి. వాళ్ళ అమ్మ పిలిచింది, ఒరే చిన్నోడా, నీకు మిఠాయి ఇస్తాను రారా అని పిలిచింది. మిఠాయి ఇస్తాను రా, లడ్డు ఇస్తాను రా అని అంటే వాడు మొత్తం బురద చేసేసుకొని ఒళ్ళంతా బురదతో వెళ్ళిపోతే వాళ్ళ అమ్మ వాడికి లడ్డు ఇస్తుందండి? చెప్పండి, ఇస్తుందా? ఇవ్వదు. ఏం చేస్తా తెలుసా అండి? ముందు కడుగుతుంది. లేకపోతే ఒరే వెళ్ళి ఆ పైపు దగ్గర కడుక్కునిరా, చేతులు కడుక్కొని శుభ్రం కడుక్కునిరా వెళ్ళి. వాడు కడుక్కుని వచ్చాక అప్పుడు ఇస్తుంది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. మనల్ని మనము కడుగుకోకపోతే, మనల్ని మనం శుద్ధి చేసుకోకపోతే ఆయన మనం దీవించలేడు. ఆయన శ్రేష్టమైన దీవెనలో పరలోక సంబంధమైన ఆశీర్వాదం మనకి ఇవ్వాలంటే మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు పేతురు భక్తుడు ఏమన్నాడంటే, అయ్యా, నీతో నాకు పాలు పంపు లేకపోతే నన్ను మొత్తం కడిగాయి. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా?
అప్పుడు అంటున్నాడు పేతురు, బాబోయ్ నీతో నాకు పాలు పంపులు ఉండాలి నాయన, నువ్వు లేకపోతే నేను బతకలేను, నీతో నాకు పాలు పంపులు ఉండాలి కనుక మొత్తం నన్ను కడిగేమన్నాడు ఆయన. అప్పుడు యేసయ్య అన్నాడు, నిన్ను కడగాలంటే 10 బకెట్లు నీళ్ళు కావాలి. హల్లెలూయా. కాబట్టి అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పండి, నాయన స్నానం చేసినాడు కాలు కడుక్కుంటే సరిపోద్ది, స్నానం చేసినాడు కాలు కడుక్కుంటే సరిపోద్ది. స్తోత్రం చెప్పాలి గట్టి. హల్లెలూయా. సరే మనం బయటికి వెళ్ళి వస్తామండి, మనం లోపలికి వచ్చిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి కాలు కడుక్కుంటామా? ఆ మట్టి కాలుతో వెళ్ళిపోతామా? ఆ మట్టి కాలుతో మంచం ఎక్కేస్తామా? దేవుని పద ఆ మట్టి కాలుతో కుర్చీలో కూర్చుంటామా? అసలు గదిలోకి వెళ్ళగలుగుతామా? ఏం చేయాలి చెప్పండి? మన కాళ్ళు చూడ శరీర సంబంధంగానే అంత రూల్స్ క్రమాన్ని పాటిస్తుంటే ఇదిగో ఆత్మీయతను ఇంకెంత మనం పాటించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మకు కలిగిన కల్మషాన్ని కడిగి వేసుకోవాలి. అందుకని దేవుడు ఒక బడి పెట్టాడు. ఆ బడి పేరు కడగబడి. హల్లెలూయా, స్తోత్రం చెబుదామా? చివరిగా ఆ వాక్యం చదివించి ప్రార్థన చేస్తారు. 3వ బడి ఏంటంటే విరగబడి. ఏం చెప్పండి? మత్తయి శుభవార్త 26:26. మత్తయి శుభవార్త 26:26 చదివండి, త్వరగా ప్రార్థన చేద్దాం. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకి ఇచ్చి, ఇదిగో మీరు తీసుకొని తినండి, ఇది నా శరీరము అని చెప్పాడు. మరియు గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి వారికి ఇచ్చి, త్రాగండి, ఆమేన్, హల్లెలూయా. ఆయన ఒక రొట్టెను పట్టుకున్నారండి. ఆ రొట్టెను పట్టుకుని విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అప్పుడు ప్రజలకు పంచిపెట్టారు. ఆమేన్. అక్కడ జరిగిన సందర్భంతో జ్ఞాపకం చేయడానికి ఇది సమయం కాదు, కానీ యేసు ప్రభు దగ్గరకు ఒక చిన్న పిల్లోడు, ఒక చిన్న బాబు ఒక 5 రొట్టెలు 2 చిన్న చేపలు యేసు ప్రభు చేతిలో పెట్టాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని పద ఆ బిడ్డ ఎప్పుడైతే దేవుని చేతిలో పెట్టాడో దేవుడు ఆ రొట్టెలను విరవడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే విరవడం మొదలుపెట్టాడో విరిచే కొద్దీ దేవుని పద అనేక మంది ప్రజలకు సరిపోయేటంత ఆహారము అక్కడ సమకూర్చబడింది. హల్లెలూయా. దేవుడు గనక మనల్ని విరిస్తే మన జీవితాన్ని దేవుడు ఆయన విరిస్తే మనము అనేక మందికి ఆహారముగా మార్చబడతాం. ఆమేన్ చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మందిని దేవుడు విరుస్తున్నప్పుడు దేవుని ప్రజల వాళ్ళు ఆయన చేతిలో విరిచినట్టుగా వీలు లేకపోతే మనము అనేక మంది ఆశ్చర్యం కనుక మార్చబడలేం. ప్రైజ్ ద లార్డ్. బైబిల్ ఒక మంచి మాట ఉంది, గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది ఫలించదు. అమ్మ అందరు ఇక్కడే ఉన్నారా? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. గోధుమ గింజ భూమిలో పడి అది ఫలించదు. ఉదాహరణ మీరు గమనించండి, విత్తనము విరగకపోతే ఆ విత్తనంలో నుంచి క్రొత్త మొక్క అనేది మొలవదు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. నా దేవుని చేతుల కనుక మనము విరవబడితే అనేక మందికి దీవెనకరంగా మార్చబడతాం. నీవు నీ కుటుంబానికి దీవెనకరంగా మార్చబడతావు. నీవు నీ గ్రామానికి దీవెనకరంగా మార్చబడతావు. నీవు ఈ సంఘములోనే దీవెనకరంగా మార్చబడతావు. హల్లెలూయా. నీవు విరవబడాలి. ఇదిగో మనం కొద్దిసేపటినాక ఆ రొట్టెని విరుస్తాం. దేవుని ప్రజలు అది దేవుని యొక్క శరీరము. హల్లెలూయా. ఆయన శరీరము విరవబడి అనేక మందికి ఆహారంగా పంచిపెట్టబడతా ఉంది. హల్లెలూయా. ఆయన వాక్యమైన శరీరాన్ని ఎవరైతే తింటారో వారు నిత్య జీవానికి వారసులుగా మార్చబడతారు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, దేవుని చేతులు మనం విరగబడాలి. విత్తనం లాగానే ఉండిపోతే మట్టి బెడ్డల కింద విత్తనము కుళ్ళిపోతుంది. విత్తనము మట్టి బెడ్డల కింద అది విరగకపోతే అది మట్టి బెడ కుళ్ళిపోతుంది. నా దేవుని ప్రజారా, ఎప్పుడైతే విరగబడుతుందో విత్తనము అందులో నుంచి ఒక క్రొత్త జీవం బయటకు వస్తూ ఉంటుంది. చేతులైతే ఆమేన్ చెప్పండి గట్టిగా. చేతులైతే గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే నీవు ఒక నూతన పురుషునిగా, నూతన స్వభావాన్ని ధరించుకొని నూతన వ్యక్తిగా నీవు మార్చబడతావు. ఆమేన్. కనుక నా దేవుని ప్రజరా, ఆ సత్యాన్ని గమనించి మీరు విరగబడాలి. హల్లెలూయా. విరవబడాలి. మొదటి మాట ఏం చెప్పండి? లోబడాలి.
దానికి ఒక బడిలోకి వెళ్ళాలి. మనం లో బడి అనే బడి ఉంది, ఆ బడికి వెళ్ళాలి. హై బడి కాదు, లో బడి. రెండవది భయపడాలి, అదొక బడి. మూడవది కడగబడాలి. నాలుగవది విరవబడాలి. స్తోత్రం చెబుదామా? ఈ దిశగా మనం నడిపించబడదాం. దేవుని ప్రజరా, ఒకసారి మీరు వాక్యమైన అర్థం దగ్గరకు వచ్చి ఒక్కసారి మిమ్మల్ని పరిశీలన చేసుకోండి. అందరం మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఈ కొద్ది వాక్యం ప్రభువు మన ఎన్నికల్లో దీవించి ఆశీర్వదించునుగాక.